ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు, రాజకీయాలు ఏమన్నారు, రాజకీయాల గురించి అంటే ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్పమంటావా? అరటిపండు వదిలించినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను. నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళను. మామూలుగా వెళ్ళేవాడిని కదనుకో, ఏమొచ్చినా సరే టీవీలో వచ్చినా ఇంకోటి వచ్చినా నా బ్రెయిన్లోంచి రాజకీయం అనే మాట తీసి పారేశా. రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కాను, రాజకీయాల జోలికి వెళ్ళను, రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల దగ్గరికి వెళ్ళను, అందులో ఇంటర్ఫీర్ గాను. ఇంకేమైనా క్లారిటీ ఉంటే చెప్పండి, చెప్తా. లేదు, ఇంతవరకు నా జీవితంలో ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదయ్యా. ఆ పార్టీ తరఫున మీరు మాట్లాడారు, ఆ పార్టీలో పోస్ట్ కూడా తీసుకున్నారు. సో జగన్ గారి అభిమానం అని చెప్పారు. అంటే పార్టీ వైఎస్ఆర్ జగన్ గారంటే ఇప్పుడు దాకా కాదు, నేను చచ్చిపోయేదాకా జగన్ గారిని అభిమానిస్తా. నన్ను అంతగా ప్రేమించాడు. బట్ ఎవరి దగ్గర నేను తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి. నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వం నన్ను ఎవరు అడగలా. నేనేం చేస్తానంటే చెప్పాక ఓటర్లాగే స్పందిస్తా. ఈయన బాగున్నాడు, ఈయనకి సపోర్ట్ చేస్తాను, ఆయన బాగాలేదు సపోర్ట్ చేయను. ఓటర్ ఏంది? ఇప్పుడు రామారావు గారు అప్పుడు దాకా లంచాలు ఇచ్చారు, ఎవరు కాంగ్రెస్ వారు. ఈయన రామారావు మంచోడట, రామారావుకి ఓటేశారు. రామారావు మంచిగా లేడు, మళ్ళీ కాంగ్రెస్కి ఓటేశారు. నేను సేమ్ అదే. కాకపోతే మా అబ్బాయిల గురించి మాట్లాడడం చూడండి. దీనికి కొనసాగింపుగా ఒక మాట కూడా ఇస్తా. ఇంకొకసారి ఎప్పుడు నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయిందంటే, నా బుద్ధి, భారతదేశంలో ప్రజలందరూ ఇదొక్కడు గుర్తుపెట్టుకోవాలి మీ జర్నలిస్టులు. ప్రజలందరూ దీని మీద శ్రమ తీస్తున్నా. ప్రజలందరూ అన్ని పార్టీలకి ఓట్లేశారు, అన్ని పార్టీలని గెలిపించారు. గ్రేట్ పీపుల్, ఇండియన్ పీపుల్. బెంగాల్ ఆ మూలకి వెళ్తే మమతా బెనర్జీని ఓడించారు, ఆమెను గెలిపించారు. కమ్యూనిస్టులు ఓడించారు, కమ్యూనిస్టులు గెలిపించారు. బాసుని గెలిపించారు, బుద్ధదేవ్ భట్టాచార్య గెలిపించారు. ఇక్కడ ఢిల్లీకి వస్తే భారతదేశంలోకి ఇందిరాగాంధీ గెలిపించారు, ఇందిరాగాంధీని ఓడించారు. బీజేపీని గెలిపించారు, బీజేపీని ఓడించారు. మొరార్జీ దేశాయ్ గెలిపించారు, ఓడించారు. ఇక్కడ కాంగ్రెస్ ఓడించారు, రామారావు గెలిపించారు. రామారావు ఓడించారు, రాజశేఖర రెడ్డి గెలిపించారు. రాజశేఖర రెడ్డి గెలిపించారు, మళ్ళీ ఇంకొక బాబును ఓడించారు. బాబును ఓడించారు, జగన్ గెలిపించారు. జగన్ ఓడించారు, మళ్ళీ బాబును గెలిపించారు. అక్కడ నవీన్ బాబును గెలిపించారు, మళ్ళీ వచ్చి బీజేపీని గెలిపించారు. ఎందుకు ఎంతమంది పార్టీల్ని అధికారంలో వచ్చి వాళ్ళకి ప్రభుత్వపు తిప్పి మమ్మల్ని సేవ్ చేయండిరా, సర్వీస్ చేయండిరా, మాకు సేవ చేయండిరా అని చేశారు. ఎందుకు ప్రజలు అడుగుతావా? ఎందుకు నువ్వు మొన్న బీజేపీకి వేసి మళ్ళీ ఆయనకి వేసావు అంటే, ప్రజలకు ఏం కావాలంటే, నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తారని చెప్పి నీ మాటలు నమ్మి ఎలక్షన్ క్యాంపెయిన్లో మీకు ఓట్లు వేసాం. 6 నెలల్లో నీ భాగవతం బయటపడింది, మాకు సరిగ్గా చేయలే. అందుకని ఈడే బెటర్ ఉన్నాళ్లలో వాడికి వేసాం. వాడు ఇంకా సన్నాసిగా ప్రవర్తించాడు, వీడి బదులు వాడే బెటర్, వాడికి వేశారు. సేమ్ నేను అదేనయ్యా.